నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడి నరసింగరావు గారి ఆదేశాలతో పట్టణ అధ్యక్షుడు జట్టిలింగం అధ్యక్షతన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు కేక్ కట్ చేసి సీఎం రేవంత్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మెట్పల్లి సివిల్ హాస్పిటల్లో రోగులకు పండ్లు పంపిణీ నిర్వహించారు. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి బర్త్డే సందర్భంగా మనం ఇక్కడ మెట్పల్లిలోనే కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో చూడొచ్చు. జువాడి నరసింగరావు గారి ఆధ్వర్యంలో గ్రాండ్గా ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటున్నారు, బర్త్డే సెలబ్రేషన్. మీరు అన్ని విషయాలు ఇంకా తెలుసుకోవచ్చు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం, ఇంకా ఏమేమి చేస్తారనేది చూద్దాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ అన్న నాయకత్వం వర్ధిల్లాలి. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జువాడి నరసింగరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. జువాడి నరసింగరావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. కృష్ణారావు గారి నాయకత్వం వర్ధిల్లాలి. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ముఖ్యమంత్రి గారి నాయకత్వం వర్ధిల్లాలి. ఈరోజు గౌరవనీయ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా జువాడి భవన్లో కేక్ కట్ చేసిన అనంతరం ప్రభుత్వ సామాజిక ఆసుపత్రికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఓపీ పేషెంట్లు కానీ మరియు ఇన్ పేషెంట్లకు కానీ పండ్ల పంపిణీ కార్యక్రమం శ్రీ జువాడి నరసింగరావు కృష్ణారావు గారి ఆదేశాల మేరకు పండ్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు మా పట్టణ కాంగ్రెస్ మరియు మండల కాంగ్రెస్ నాయకులందరితో కూడా ఈరోజు పండ్ల పంపిణీ కార్యక్రమం చేయడానికి వచ్చేసినాం. అలాగే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క 2 సంవత్సరాలు పూర్తిగా వస్తున్న సందర్భంగా ప్రజా సంక్షేమ పథకాల్లో కూడా అమలవుతూ కార్యక్రమాలు హామీ ఇచ్చిన ప్రకారం హామీ చేసుకుంటూ పోతూ మిగతా హామీలు కూడా తొందరలోనే చేస్తారన్న ఆశాభావం ఉన్నది. ఈ రోజు మరి మన రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ కార్యక్రమం ప్రజాపాలనను రైతులు కార్మికులు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మన ముఖ్యమంత్రి గౌరవనీయ రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 21,000 కోట్ల రూపాయల రుణమాఫీ ఇలా రైతులకు రుణమాఫీ చేయడం జరిగింది. అలాగే ఇలా ఉచిత బస్ సౌకర్యం కానీ, సిలిండర్ కానీ, మరియు విద్యుత్ కానీ,
ఇలా సంక్షేమ సన్నబియ్యం కానీ ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరిగి ఇలా 10 ఏళ్ళ టీఆర్ఎస్ గవర్నమెంట్ లోపల ఒక రేషన్ కార్డు ఇవ్వలేని ఆ ప్రభుత్వం లోపల ఎన్నో నిరుద్యోగులకి ఇలా ఉద్యోగాలు కల్పిస్తున్నట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు. వారి కుటుంబ సభ్యులు రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖంగా ఉండాలని కోరుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.